తెలంగాణలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము లేదా తెలంగాణ ప్రభుత్వము కొత్త శాసనాన్ని అంటూ చేయడము జరిగింది. ఈ కొత్త శాసనంలో తెలంగాణలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులని వాళ్ళ పిల్లలు ఎలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళని విస్మరించకూడదు అన్న ఒక భావనతోటి ఈ బిల్లును రూపొందించారు. అయితే ఇక్కడ ఈ బిల్లుని ఏ బిల్ తోటి రూపొందించారు అనేది చూస్తున్నట్లయితే బిల్లు పేరు చదివితే మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఆ బిల్లు పేరు ఏంటంటే ఎంప్లాయీ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్. ఇది దీని పేరు. ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పేరెంటల్ కేర్ బిల్. ఎందుకు తేవడం జరిగిందంటేనన్నా ఈ బిల్ అనేది ఇట్ ఈస్ బికాస్ పేరెంట్స్ వేర్ ఇగ్నోర్డ్, ఇట్ ఈస్ బికాస్ పేరెంట్స్ వేర్ ఇగ్నోర్డ్, ఇట్ ఈస్ బికాస్ పేరెంట్స్ వేర్ నాట్ టేకెన్ కేర్. సో తల్లిదండ్రులకి ఒక స్థాయి వచ్చిన తర్వాత పిల్లలు చూసుకోవాలి, కానీ పిల్లలు విస్మరిస్తున్నారు కాబట్టే తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును అంటూ తేవడం జరిగింది. అయితే ఈ బిల్లులో కీ హైలైట్ ఏంటంటే ఒకవేళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోకపోయినట్లయితే, తల్లిదండ్రులు ఒక కంప్లైంట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క శాలరీ నుంచి, ఎవరు పిల్లల యొక్క శాలరీ నుంచి 10,000 రూపాయల జరిమానా లేదా 15% ఆఫ్ ద శాలరీ ఏదైతే తక్కువగా ఉంటుందో అది పేరెంట్స్ ఖాతాలోకి డైరెక్ట్ వెళ్ళేటట్లు ప్రభుత్వం రూపొందించింది. ఏదేమైనా తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేరెంట్స్ బై దర్ చిల్డ్రన్. ఆఫన్ మనం టీవీలలో చూస్తుంటాము, వింటుంటాము. ఒక స్టేజ్ వచ్చేసరికి పేరెంట్స్ దగ్గర ఉన్న అన్ని కొన్ని పేరెంట్స్ని రోడ్లో వదిలేయడం జరుగుతుంది, లేదా పేరెంట్స్ని హోమ్ ఫర్ ద ఏజ్లో వదిలేస్తారు, లేదా పేరెంట్స్ని చాలా ఒక రకమైన స్లేవరీ భావంతో చూస్తారు. ఇక పైన పేరెంట్స్ని అలా చూసే ఛాన్సే లేదు. అలా చూసినట్లయితే కేవలం ఒకే ఒక కంప్లైంట్ ద్వారా వాళ్ళని పెనాల్టీ కానీ లేదా 15% ఫ్రమ్ దర్ శాలరీ విల్ బీ డైరెక్టెడ్ టు ద పేరెంట్స్. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనే చెప్పవచ్చు.